देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 66వ అధ్యాయం చివరి ఘట్టాన్ని ప్రవచించుకుంటున్నాం. ఇందులో శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రయోగించినటువంటి సుదర్శన చక్రం అక్కడ అభిచార హోమం చేసి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆదేశంతో అభిచార హోమం చేసి కాశీరాజు సుదక్షిణుడు ఒక కృత్యను ప్రయోగించాడు ద్వారకా నగరం. ఆ ద్వారకని ఈ సుదర్శన చక్రం తన యొక్క దేదీప్యమైనటువంటి తేజస్సుతో అగ్ని కాంతులతో క్షీణమోనర్చి నశింపచేసి చివరికి అది తిరిగి వెళ్లి సుదక్షిణుణ్ణి ఆ యాగం చేసినటువంటి అభిచార హోమం చేసినటువంటి ఋత్విక్కులను కూడా హతమార్చింది. వాడు తీసుకున్న గోతిలో వాడే పడేట్టు చేసింది. కాబట్టి ఈ అభిచార హోమాలు చేయటం అనేటువంటిది వినటానికి బాగానే ఉంటుంది, కానీ ఎవరి మీద ప్రయోగించాలి, ఎవరి మీద ప్రయోగించకూడదు, ఎదుటి వాళ్ళ శక్తి ఏమిటి, మన అభిచార హోమం నుంచి వచ్చినటువంటి వాటి శక్తి ఏమిటి అనేది తెలుసుకుని ప్రయోగాలు చేసుకుంటూ ఉండాలి. అందులో పరమేశ్వరుడే చెప్పాడు, బ్రాహ్మణుణ్ణి పూజించినటువంటి వాడి మీద ప్రయోగించాలని చెప్పాడు. కానీ ఈ సుదక్షిణుడు ఆ మాట నమ్మల, విశ్వసించల. అది తప్ప మిగతావన్నీ చేశాడు. చివరికి వాడి కాశీనగరం అంతా కూడా సుదర్శన చక్రాయుధంతో భస్మీపటలం అయిపోయింది. కాశీనగరమే భస్మీపటలం అయిపోయినటువంటి గాథ మనకి భాగవతంలో ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ముందుగా భగవత్స్మరణ చేసుకుని ఆ శ్లోకాలు, శ్లోక వివరాలు మొదలైనటువంటివన్నీ చూసుకున్నాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం ఈ 66వ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో దాదాపుగా 37 శ్లోకాల వరకు పూర్తి చేసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు హాయిగా సభలో అక్ష క్రీడలో మునిగి ఉండగా ద్వారకావాసులందరూ పరుగున వచ్చి ఒక భయంకరమైనటువంటి జ్వాల మొత్తం ద్వారకా నగరాన్ని చుట్టుముట్టింది అని చెప్తున్నారు. అక్షై సభాయాం క్రీడంతం భగవంతం భయాతురా త్రాహి త్రాహి త్రిలోకేశ వహ్నే ప్రదహత పురం. సభలో అక్ష క్రీడని ఆడుతున్నటువంటి వాడు పాచికలు ఆడుతున్నాడు చక్కలో సభలో ఉన్నటువంటి సభికులతో సరదాగా భగవంతుడు. అట్లాంటి సందర్భంలో భయ ఆతురా, భయంతో పరుగులు పెడుతున్నటువంటి పురవాసులందరూ కూడా పురం ప్రదహత వహ్నేహే, మొత్తం ద్వారకాపురం అంతా కూడా వహ్నేహే అగ్ని చేత ప్రదహత దహించబడుతున్నదయ్యా మహాప్రభు. త్రాహి త్రాహి త్రిలోకేశ, రక్షించు నాయన మహాప్రభు. త్రిలోకనాథ, త్రిలోక ఈశ, త్రిలోకనాథ రక్షించు మహాప్రభు అంటూ కృష్ణుని వేడుకున్నారు. వాళ్ళ యొక్క ఆర్తనాదాలు విని శ్రీకృష్ణ పరమాత్ముడు శ్రుత్వా తజ్జన వైక్లవ్యం దృష్ట్వా స్వానాం చ సాధ్వసం శరణ్యః సంప్రహస్యాః
మా భైష్టేత్యవిస్మి మా భైష్టేత్యవిస్మితాస్మ్యహం. మా భైష్ట మా భైష్టత్యం ఇది అంటే మా భైషీహి, మీరేం భయపడమాకండి. ఇది అవిస్మితాస్మి అహం, అవితాస్మి అహం. ఆ పదం అవిత అనేటువంటి చాలా అద్భుతమైనటువంటిది. అవిత అనే పదానికి అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. మా భైష్ట ఇది అవితాస్మి అహం, అహం అవిత అస్మి. అవిత అస్మి అంటే నేను రక్షకుడిగా మీ వెనకాల ఉన్నానయ్యా, భయపడమాకండి, మీరేం భయపడమాకండి, నేనున్నా కదా అంటూ రక్షించేటువంటి నాథుడు చెప్పేటువంటి మాట అవిత అస్మి అహం, అవితాస్మి అహం. ఎందుకంటే మీరందరూ శరణు వేడారు. శ్రుత్వా తజ్జన వైక్లవ్యం, ఆ పుర ప్రజల యొక్క భయ ఆందోళనను చూసి, దృష్ట్వా స్వానాంచ సాధ్వసం, స్వానాంచ సాధ్వసం, సాధ్వసం అంటే భయం, వారి భయము ఆందోళన కంగారు చూసి శరణ్య, అందరి చేత శరణు పొందించినటువంటి మహానుభావుడు ఆయన భగవంతుడు. సంప్రహస్య, ప్రహస్య అనే పదానికి అర్థం హాసము, చిరునవ్వు అని అర్థం. సంప్రహస్య ఆహ, ఆహ అంటే పలికలు. ఓ చిరునవ్వుతో చక్కగా నవ్వు నవ్వి మీరేం కంగారు పడమాకండి, నేనున్నా కదా అంటూ పలికి సర్వస్వాంతర్బహిః సాక్షి కృత్యాం మాహేశ్వరీం విభు విజ్ఞాయ తద్విఘాతార్థం పార్శ్వస్థం చక్రమాదిశత్. ఓ పక్కన ద్వారకా నగరం అంతా కూడా అద్భుతమైనటువంటి అగ్ని కీలల్లో మండిపోతూ దహించబడిపోతూ ఉంటే స్వామి పూర్వం చేసినట్టుగా చేయల. పూర్వం ఇలాంటి సందర్భంలోనే అరణ్యంలో అగ్నికీలలు వస్తే నోరు తెరిచాడు, స్వాహా చేశాడు. మొత్తం అంతా అగ్నిని స్వాహా చేసినటువంటి ఘట్టం పూర్వం మనం చెప్పుకున్నాం. అగ్నిపానం చేశాడు, మట్టి తిన్నాడు, వాయుభక్షణం చేశాడు, అగ్నిని కాస్త స్వాహా చేశాడు. అట్లా పంచభూతాలని స్వామి అన్నిటిని కూడా నియంత్రణలో పెట్టుకున్నటువంటి వాడు. ఇక్కడ మహేశ్వరి శక్తి అని తెలుసుకున్నాడు. కృత్యాం మహేశ్వరీం విభు విజ్ఞాయ, విభు అంటే ప్రభువు, శ్రీకృష్ణ ప్రభువు. సర్వస్య అంతర్బహిః సాక్షి, సమస్తమైనటువంటి ప్రాణికోటిలో విశ్వంలో అంతః బహిః, లోపల బయట అన్నిటికీ సాక్షిభూతుడైనటువంటి ప్రభువు శ్రీకృష్ణ ప్రభువు ఆ వచ్చినటువంటి కృత్యను, ఆ అగ్ని కీలల్ని మాహేశ్వరీం కృత్యాం ఇది విజ్ఞాయ, మహేశ్వరుడి చేత ప్రయోగించబడినటువంటి ఆయన అనుగ్రహంతో యజ్ఞం చెయ్యగా ఆ భయంకరమైనటువంటి యాగం నుంచి పుట్టినటువంటి కృత్యగా విజ్ఞాయ తెలుసుకుని వాణ్ణి, ఆ వచ్చినటువంటి అగ్ని రూపంలో వచ్చినటువంటి ఆ రుద్ర ప్రమదగణాన్ని తద్విఘాతార్థం, తత్ విఘాతం, ఆ అగ్నికేలల్ని విఘాతం చేయడం కోసం అని చెప్పి పక్కనే ఉన్నటువంటి చక్రానికి ఆదేశించాడు. దీనికి నేను అక్కర్లేదు కానీ నువ్వు వెళ్ళిరా అని చెప్పి చక్రాన్ని వదులుతున్నాడు. పార్శ్వస్థం చక్రమాదిశత్, పక్కనే ఉన్నటువంటి చక్రానికి ఆజ్ఞాపించాడు. ఇక ఆ చక్రం బయలుదేరుతున్నది. స్వామివారి యొక్క ఆజ్ఞ తీసుకుని చక్రం బయలుదేరుతున్నది, సుదర్శన చక్రం. ఇట్లా స్వామివారి యొక్క ఆయుధాలని పూజించినా చాలండి, ఇంకేం అక్కర్లేదు. స్వామివారి యొక్క పాదపద్మాలు గాని ఆయుధాలు గాని వీటిని దర్శించుకున్నా చాలు. అందుకే అక్కడ తిరుపతిలో చూడండి, కొండపైన మనకి కాళహస్తిని, ఇటు కాళహస్తి అటు తిరుచానూరు, ఇటు పక్కన శ్రీనివాస మంగాపురం అంతా దాదాపు 3-4 ఊళ్ళు దాకా కనిపించేట్టుగా కొండపైన స్వామివారి నామాలు కనిపిస్తూ ఉంటాయి. కొండపైన స్టేషన్ నుంచి ఆ కొండపైన ఆ నామాలు, సుదర్శన చక్రాలు అవి దర్శించుకున్నా చాలు. ఆహాహా వచ్చేసాం కదా తిరుపతి అని చెప్పి అనుకుంటాం, హాయిగా దండం పెట్టుకుంటాం శ్రీనివాసుడి. అట్లా సుదర్శన చక్రాయుధము ఎంత దేదీప్యమానంగా ఉన్నదని చెప్పి ఇక్కడ ఒక శ్లోకంలో వర్ణించి, ఆ దేదీప్యమానమైనటువంటి సుదర్శన చక్ర ప్రయోగంతో రుద్రుడి నుంచి వెలువడినటువంటి కృత్య ఏ విధంగా విలవెల్లాడిపోయిందో తర్వాత శ్లోకంలో వర్ణిస్తున్నారు. తత్సూర్యకోటి ప్రతిమం సుదర్శనం జాజ్వల్యమానం ప్రళయానల ప్రభం స్వతేజసాఖం కకుబోధరోదసి చక్రం ముకుందాస్త్రమధాగ్నిమార్దయత్. ముకుంద అస్త్రం అథ అగ్నిం మార్దయత్, అగ్నిం మార్దయత్. ఇక్కడ అగ్ని అనే పదం ఉంది సార్. ఈ అగ్ని ఏమిటి అంటే మారణ అగ్ని. ఏదైతే ద్వారకా నగరాన్ని మారణాయుధంగా చేసుకుని మొత్తం దహించడానికి వచ్చిందో అటువంటి కృత్యని మార్దయత్, మొత్తం అంతా దాన్ని పడగొట్టి చితక్కొట్టి
చిట్ట చివరికి దాని యొక్క శక్తిని క్షీణింపజేసేట్టుగా ఈ సుదర్శన చక్రాయుధం దాని మీద విరుచుకుపడిందిట. దేంతో? తేజస్సుతో. అంటే ఈ తేజస్సు ముందు ఆ తేజస్సు ఏమైంది? వెలవెలబోయింది. అంటే సూర్యుడి ముందు అగ్గిపుల్ల వెలిగించినట్టుగా. సూర్యకాంతి ముందు వాంచి భగభగా మండేటువంటి సూర్యకాంతి ముందు మనం ఒక దీపం పెడితే అగ్గిపుల్ల వెలిగిస్తే ఎలా ఉంటుందో, అలా సుదర్శన చక్రాయుధం ముందు ఆ కృత్య యొక్క శక్తి ఆ విధంగా క్షీణించిపోయింది. ఎట్లా ఉంది ఆ సుదర్శన చక్రాయుధం? తత్ సూర్యకోటి ప్రతిమం, ఒక సూర్యుడు కాదు, సూర్యకోటి ప్రతిమం, కోట్లాది మంది సూర్యుల యొక్క ప్రభాకాంతితో వెలుగొందుతున్నటువంటి సమానమైనటువంటి సుదర్శన చక్రం అది. దాని ముందు దీని ఆటల జాజ్వల్యమానం ప్రళయానల ప్రభం, ప్రళయ అనల ప్రభం. అనలుడు అంటే అగ్నిదేవుడు, అనిలహ అంటే వాయువు, అనలహ అంటే అగ్ని. ప్రళయ అనల ప్రభం, ప్రళయకాలంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి అగ్ని అనేకమైనటువంటి విధాలుగా ఎన్ని రకాల అగ్నులు ఉంటాయి, అన్ని రకాల అగ్నులు ఒక్కసారిగా విరుచుకుపడతాయి. అటువంటి ప్రళయకాలంలో జాజ్వల్యమానం ప్రభం అగ్ని, ప్రళయకాలంలో వచ్చి మొత్తం సమస్త కోటిని వినాశనాన్ని దారి తీసేటువంటి అగ్నిలాగా, అగ్ని కీలల్లాగా ఉన్నాయి ఆ సుదర్శన చక్రం యొక్క కాంతులు. మొత్తం దాని యొక్క ఆ తేజస్సుతో స్వతేజస ఖం కకుబోధరోదసి, ఖం అంటే ఆకాశం. ఆ సుదర్శన చక్రం దాని యొక్క ఆ తేజస్సుతో ఆకాశాన్ని, రోదసి అంతరిక్షాన్ని, కకుభః, కకుభః అంటే సమస్తమైనటువంటి దిక్కులని, రోదసి ఖం రోదసి కకుబోధ, మొత్తం సమస్తమైనటువంటి దిక్కులని, అంతరిక్షాన్ని, ఆకాశాన్ని మొత్తం అంతా ప్రకాశవంతం చేస్తూ అనేక కోట్లాది మంది సూర్యుల యొక్క కాంతితో నిండిపోతూ అలా ముందుకు వెళ్తూ చక్రం, సుదర్శన చక్రం, ముకుందాస్త్రం చక్రం, ముకుందాస్త్రం, ముకుందుడి చేత ప్రయోగించబడినటువంటి ఆస్త్రం ఏదైతే ఉందో ఆ సుదర్శన చక్రాయుధం, ఓ పరీక్షిత్ మహారాజా, అగ్నిం ఆర్దయత్, ఆ కృత్య ఏదైతే అభిచారిక హోమం నుంచి బయలుదేరినటువంటి ఆ హోమం నుంచి వచ్చిన సుదక్షిణుడి చేత ప్రయోగించబడినటువంటి ఆ కృత్య ఏదైతే ఉందో ఆ అగ్నిని, మారణాగ్నిని, దాన్ని మర్దించి పారేసింది. దాని యొక్క శక్తి క్షీణించేదాకా, బలహీనపడేదాకా కొట్టి 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 చంపేసింది. ఈ సుదర్శన చక్రాయుధం యొక్క తీక్షణమైనటువంటి ఈ శక్తి ముందు, తేజస్సు ముందు అది బలహీన పడిపోయి క్షీణించిపోయి కృత్యానల ప్రతిహత సర్వాంగపాణి అంటూ వర్ణించారు అక్కడ. అద్భుతమైనటువంటి కాంతి, నిన్న మనం చెప్పుకున్నాం కూడా, అద్భుతమైనటువంటి పోతనామాతి శ్లోకం. సుదర్శన చక్రం యొక్క తీక్షణమైనటువంటి కాంతి ఎలా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుందంటే శత్రువులు హతం గావించేటువంటిది, సూర్యకాంతిని కూడా ధిక్కరించి కోట్లాది సూర్యులు కలిగించేటువంటి భీమమై బహుతీవ్రధామమై హతరి పుస్తోమమై సుమహితోద్ధామమగుచు చండమై విజితమార్తాండమై పాలిత జాండమై విజయ ప్రకాండమగుచు దివ్యమై నిఖిల గంతవ్యమై సృజన సంభావ్యమై సద్భక్త సేవ్యమగుచు నిత్యమై నిగమ సంస్తుత్యమై వినమితాదిత్యమై నిర్జిత దైత్యమగుచు విలయ సమయ సముద్భూత విపుల భాస్వదళికలోచన లోచనానల సహస్ర ఘటిత పటు నటాజ్వాలికా చటుల సత్వ భయద చక్రంబు కృత్యపై పంపె సౌరి. అద్భుతమైనటువంటి ఆ సుదర్శన చక్రము, దాని యొక్క శక్తి సామర్థ్యాలన్నీ తెలిసే ఈ పరమేశ్వరుడు కృష్ణ పరమాత్మ ఆ చక్రాన్ని కృత్యపై ప్రయోగించాడు. అంటే కృత్య యొక్క శక్తి అంతా దానికి నా సుదర్శన చక్రాయుధం సరిపోతుందా లేదా అని ఆలోచించుకుని ఆ కృత్య పైన ప్రయోగించేటువంటి తీరది. ఆ సూర్యకాంతిని ధిక్కరించేది, అన్ని వైపులా పయనించగలిగినటువంటిది, అన్ని లోకాలకి, ఏ లోకానికి కావాలంటే ఆ లోకానికి వెళ్ళగలిగినది. అంతేకాకుండా సమస్తమైనటువంటి సన్మార్గుల చేత, యోగుల చేత స్తుతించబడేటువంటిది, భక్తుల చేత సేవించబడేది, దేవతల చేత నమస్కరించబడేది అయినటువంటి ఆ సుదర్శన చక్రాయుధం, సమస్త దానవుల్ని సంహరించేటువంటి ఆ సుదర్శన చక్రాయుధాన్ని పాలనేత్ర నుంచి వెలువడినటువంటి జ్వాలామాలికల వలె భయంకరమైనటువంటిది అయినటువంటి ఆ చక్రాయుధాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు కృత్యపై ప్రయోగించాడయ్యా అంటూ అద్భుతంగా వర్ణించారు పోతరామాచార్యులు. అట్లాంటి ఆ సుదర్శన చక్రాయుధంతో కృత్యానల ప్రతిహత సరదాంగపాణే అస్త్రోజసా సనృప
భగ్నముఖో నివృత్త వారాణసీం పరిసమేత్య సుదక్షిణం తం తం సత్విజ్జనం సమదహ స్వకృతోభిచార. అభిచార హోమం అని చెప్పి ఆ సుదక్షిణుడు తాను పెట్టుకున్నటువంటి ఋత్విక్ జనులు ఎవరైతే ఉన్నారో, ఇక్కడ ఈ పదాన్ని పెట్టిస్తే స ఋత్విక్ జనం, ఈ పదాన్ని పెట్టిస్తే సత్విక్ జనం అనే పదం ఉంటుంది, దాంట్లో ఋత్విక్ జనం అనే పదం వస్తుంది మనం పెట్టిస్తే. ఋత్విక్కులు అంటే హోమానికి కావలసినటువంటి బ్రాహ్మణోత్తములు ఎవరైతే ఉంటారో వాళ్ళని ఋత్విక్కులు అంటారు. అటువంటి ఋత్విక్ జనుల్ని కూడా హతమార్చిందిట ఆ కృత్య. వాడు ప్రయోగించినటువంటి గోతులో వాడే పడటం. కృత్యానలః అనలః ప్రతిహత. ఎప్పుడైతే ఈ సుదర్శన చక్రాయుధం యొక్క శక్తికి క్షీణించిపోయిందో, క్షీణించబడినటువంటి ఆ కృత్య తిరిగి దాని యొక్క శక్తి క్షీణించి తిరిగి మళ్ళీ కాశీనగరానికే బయలుదేరి చివరికి శక్తి తగ్గిపోయి వెలవెలబోతున్నటువంటి మొహంతో రథాంగపాణేః అస్త్రౌజస కృష్ణ పరమాత్ముని చేత విడిచిపెట్టబడినటువంటి సుదర్శన చక్రాయుధంతో దాని యొక్క తేజస్సంతా కూడా తట్టుకోలేక, ఆ చక్రం దెబ్బకి తట్టుకోలేక వెలవెలబోతూ ముఖం భగ్న ముఖో నివృత్త అన్నారు. ముఖం భగ్నం అయిపోయింది, దాని ముఖం చిన్నబుచ్చుకుని తల దించుకుని మరీ వెళ్తుంది దానికి. భగ్నముఖో నివృత్త వెరటి తిరిగింది. వెనుతిరిగి వారాణసీ పరిసమేత్య, వారాణసి ఈ యుద్ధరంగం నుంచి అంటే ద్వారక ఎక్కడ, ద్వారక నుంచి వారణాసి ఎంత దూరమో మీకు తెలుసు. ద్వారక ఎక్కడ ఉంది, ఇటు పక్కన ఇది, అటు పక్కన అది ఉంది. అంటే ఈ మధ్యలో ఎంత దూరం ఇలా ప్రయాణించిందో, సుదర్శన చక్రాయుధం ఎంతవరకు వెంటాడిందో చూడండి ఆ కూర్చొని. అప్పటిదాకా వెనక్కి తిరిగి వెళ్ళి వారణాసికి వెళ్ళి ద్వారకా నగరం నుంచి పిమ్మట తర్వాత వారణాసిలో ఉన్నటువంటి ఆ సుదక్షిణుడు ఎవరైతే యాగం చేస్తూ ఉన్నాడో అటువంటి యాగాన్ని పరిసమేత్య సుదక్షిణం, యాగం చేస్తున్నటువంటి ఆ సుదక్షిణ మహారాజుని, తం సత్విజ్జనం, అతన్ని సహాయపడుతున్నటువంటి ఋత్విక్ జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని, సమదహత్ మొత్తం అందరినీ కూడా దహించి పారేసింది ఆ కృత్య. ఆ విధంగా సుదక్షిణుడు కాస్త స్వకృతో అభిచార. స్వకృత అంటే తాను చేసుకున్నటువంటి అపరాధం వల్ల తానే భస్మమైపోయాడయ్యా, ఆ అభిచారాగ్నికి అతడే బలైపోయాడని చెప్పి వర్ణించారు అక్కడ. కాబట్టి పరమాత్ముడు, శ్రీకృష్ణ పరమాత్ముడు ఎట్లాంటి వాడు, తన తండ్రి ఏ విధమైనటువంటి అపకారం చేశాడు కృష్ణుడికి అనేది కూడా చూడకుండా సుదక్షిణుడు దైవీ ప్రయోగాన్ని ప్రయోగించి తాను ఏదో కృష్ణుడికి గట్టి దెబ్బ తీయాలని ప్రయత్నించాడు, కానీ పరమాత్మ ముందు ఇవన్నీ కూడా తక్కువే అవుతాయి. కాబట్టి అది మహేశ్వర శక్తి అయినా సరే, మహేశ్వరుడు ఆశీర్వదించడం అనేటువంటి భక్త వాత్సల్యుడు కాబట్టి ఆయన ఆశీర్వదించాడు. కానీ ఆయన చెప్పినటువంటి మాటను పట్టించుకోకుండా బ్రాహ్మణ భక్తి లేనటువంటి వాడి పట్ల నీ కార్యం నెరవేరుతుంది అని పరమేశ్వరుడే చెప్పాడు స్వయంగా. శ్రీకృష్ణ పరమాత్ముడు బ్రాహ్మణ భక్తి లేనివాడా, బ్రాహ్మణుల్ని పూజించినటువంటి వాడా? బ్రాహ్మణులంటే పరమ గౌరవం శ్రీకృష్ణ పరమాత్ముడు. స్వయంగానే రాజసూయ సభలో వచ్చినటువంటి బ్రాహ్మణుల యొక్క పాద పద్మాలన్నీ కూడా కడిగి ఆ పాద ప్రక్షాళన చేసినటువంటి జలాలని శిరస్సులో దాల్చినటువంటి మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు, లక్షలాది మంది బ్రాహ్మణులు. కాబట్టి అటువంటి వారి ముందు ఈశ్వరుడి ప్రసాదమైనటువంటి ఈ హోమ జ్వాల ఏమాత్రము శక్తి సరిపోదు. కానీ అది పట్టించుకోకుండా సుదక్షిణ ప్రయోగించాడు, విఫలుడయ్యాడు, చివరికి వాడే దగ్ధమైపోయాడు. ఈ చక్రం ఇంతటితో ఊరుకుందా? ఎట్లాగూ వెళ్ళాం కదా అని చెప్పి కాశీలో చూపు చూసింది. కాశీలో సంహరించవలసినటువంటి ఆ ఋత్విక్కులని, ఆ జ్వాలని, ఆ రాజుని సంహరించడమే కాకుండా మొత్తం సమస్తమైనటువంటి వారణాసి పట్టణాన్నంతా దహింపజేసేసింది సుదర్శన చక్రాయుధం. కాబట్టి ఒక్కొక్కసారి ఈ విధంగా అమాయకులైనటువంటి వాళ్ళు కూడా, ఏ తప్పు చేయనటువంటి వాళ్ళు కూడా ఇదిగో ఇటువంటి అపచారాలకి బలైపోతూ ఉంటారంటానికి నిదర్శనం. మొత్తం సమస్తమైన కాశీ నగరాన్ని ఓ చూపు చూసింది. అదేమిటి ఎట్లా సంహరించవలసింది రాజే కదా అంటే కాదు, సంహరించబడాల్సింది రాజే. కానీ ఆ రాజు యొక్క అపచారం అనేటువంటిది ముఖ్యంగా పురోహితుడు వస్తుంది. రాజు ఏదైనా తప్పు చేశారంటే ఆ పాపం మొట్టమొదటి తగిలేది ఎవరంటే పురోహితుడు. రాజ్ఞ పాపం పురోహిత అంటారు. ఇంట్లో ఏదైనా పిల్లలు తప్పు చేస్తే తండ్రికి వస్తుంది ఆ తప్పు.
అలాగే రాజు ఏదైనా తప్పు చేశాడు అంటే, ప్రజలు ఏదైనా తప్పు చేస్తే రాజుకు వస్తుంది, రాజు ఏదైనా తప్పు చేశాడంటే పురోహితుడికి వస్తుంది అతను. అట్లా అందరికీ చుట్టుకుంటూ ఉంటుంది వాళ్ళకి. కాబట్టి ఈ పాపంలో భాగం ఉన్నటువంటి వాళ్ళు ప్రజలు కూడా ఉంటారు. కొంతమంది, ఉదాహరణకి మంచి ఉదాహరణ ఏంటంటే, ఒక లక్ష్యాన్ని ఛేదించడానికి బాణం కొట్టామండి. బాణం కొట్టిన తర్వాత ఆ బాణం ప్రయోగించబడిన చోట ఆ లక్ష్యాన్ని ఛేదించింది. ఛేదించిన తర్వాత అక్కడ ఆ బాణం పడిపోతుందా? పడిపోతుంది కదా. ఛేదించి ఎంతవరకు కొంచెం దూరం వెళ్తుందో ఆ దూరం దాకా వెళ్ళి పడిపోతుంది. ఇంతవరకే ప్రయోగించాలి, ఇక్కడే పడిపోవాలంటే కుదరదు అక్కడ. ఈ అస్త్రం, ప్రయోగించబడినటువంటి అస్త్రం దాని యొక్క శక్తి ఎంతవరకైతే ఉంటుందో అంతవరకు ప్రయోగించబడి ఈ లక్ష్యాన్ని కొట్టడమే కాకుండా వెనక్కి వెళ్ళి ఆ ఇంకాస్త దాని కార్యం నెరవేర్చి అక్కడ ఉన్న వాళ్ళని కూడా సంహరించుకుంటూ పడిపోతుంది. అట్లా సుదర్శన చక్రాయుధం వెళ్ళినటువంటి పని పూర్తి చేసుకుని వస్తుంది. చక్రం చ విష్ణోస్తదను ప్రవిష్టం వారాణసీం సాట్ట సభాలయాపణం సగోపురాట్టాలక కోష్ఠ సంకులాం సకోశ హస్యస్వ ప్రధానశాలాం. సమస్తమైనటువంటి వారణాసి పట్టణాన్నంతా కూడా భస్మీపటలం చేసింది. వారణ, అసి, ఈ రెండు ప్రధానమైనటువంటి గంగానది ఘాట్ల మధ్య ఉన్నటువంటి పట్టణం వారణాసి. అటువంటి వారణాసి నగరాన్ని వెంటాడి చక్రం చ విష్ణు చక్రం, సుదర్శన చక్రాయుధం అనేటువంటి వెంటాడుతూ వచ్చి ఆ కృష్ణ చక్రం వారణాసిలో ప్రవేశించి తదను ప్రవిష్టం, వారణాసిలో ప్రవేశించి వారాణసీ సాట్ట సభాలయాపణం, సమస్తమైనటువంటి ప్రాకారాలతో విశాలమైనటువంటి ఆ నగరం మేడలతో, మిద్దెలతో, సభలతో మొత్తం ఆపణము అంటే దుకాణములు, అంగళ్ళు అంటాం మనం. అనేకమైనటువంటి మనం ఏవైతే అంగళ్ళుగా వరుసగా ఉంటూ ఉంటాయి, సంత పెట్టుకోవడానికి మార్కెట్ యార్డ్ లాగా ఉన్నటువంటి ప్రదేశం ఏవైతే ఉంటాయో, కూడళ్ళు, అనేకమైనటువంటి భవనాలు. సగోపురాట్టాలక కోష్ఠ సంకులాం, అంతేకాకుండా సగోపురం, ఆ పుర గోపురములు, ఇది పురంలో ప్రవేశించేటప్పుడు ఏవైతే ఆర్చ్ లాగా పెద్దవి ఉంటూ ఉంటాయో పురద్వారాలు, నగర ద్వారాలు, అటువంటి వాటితో పాటుగా కోట బురుజులే కాకుండా అనేకమైనటువంటి కోష్ఠ సంకులం, కోష్టం అంటే ధనధాన్యాగారాలు ఏవైతే ఉంటాయో అటువంటి వాటినన్నిటినీ కూడా మొత్తం సమస్తాన్ని దగ్ధం చేసేసింది. అంతేకాకుండా అనేకమైనటువంటి శాలలు ఉన్నాయి. సకోశ హస్తి అశ్వ రథ అన్నశాల, కోశములు అంటే ధనాగారాలు, ధాన్యాగారాలు మొదలైనటువంటివి ఏవైతే ఉంటాయో ఆ కోశములు. అలాగే అశ్వ, హస్తి, రథ, చతురంగ బలాలు ఏవైతే ఉంటాయో, హస్తి, అశ్వ, రథ బలాలు, కాల్బలము మొదలైనటువంటివి, వాటన్నిటిని కూడా ఈ సుదర్శన చక్రాయుధం వెళ్ళి ఆ దేదీప్యమైనటువంటి కాంతులతో మొత్తం భస్మీపటనం చేసేసింది. కాశీనగరం అంతా శ్మశానం అయిపోయింది, మహాశ్మశానంలా మారిపోయింది. దేనివల్ల? ఒక్క సుదర్శన చక్రాయుధం. సుదర్శనుడికి కోపం వస్తే అలా జరుగుతుంది. ఎట్లాంటి కాశీనగరం, ఎట్లా అద్భుతమైనటువంటి కాశీనగరం, వినాశనమే లేనటువంటి కాశీనగరానికి ఏ గది పట్టించాడు చూడండి. ఎవడు? మూర్ఖుడైనటువంటి కాశీరాజు, ఆ కాశీ ప్రభువు చేసినటువంటి పని అది. ఆ తర్వాత అంతకుముందే చక్కగా శివుడు బ్రహ్మాండమైనటువంటి స్తోత్రాలతో శ్రీకృష్ణ ప్రభువుని బాణాసుడి సందర్భంగా స్తోత్రం చేయడం జరిగింది. అటువంటి పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి కాశీనగరం కాస్త ఇదిగో ఇక్కడ కాశీరాజుకి మళ్ళీ సహాయం చేయడం వల్ల కాశీ నగరమే మొత్తం అంతా అంతమైపోయింది అక్కడ. ప్రథములతో అట్లాగే అన్నశాలలు మొదలైనటువంటి పానశాలలు, రథశాలలు, అన్నశాలలు మొదలైనటువంటివన్నీ కూడా దగ్ధ్వా వారాణసీం సర్వాం విష్ణోశ్చక్రం సుదర్శనం భూయః పార్శ్వముపాతిష్టత్ కృష్ణస్యాక్లిష్టకర్మణః. మొత్తం సమస్తమైనటువంటి వారణాసీపురాన్ని అంతా కూడా దహించేసి సమస్తమైనటువంటి సర్వాం, దేన్ని వదిలిపెట్ట, విష్ణోశ్చక్రం సుదర్శనం. తర్వాత భూయః, మళ్ళీ తిరిగి పార్శ్వముపాతిష్టత్, ఏమీ తెలియనట్టుగా మళ్ళీ వారణాసి నుంచి ద్వారకా నగరానికి వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క పార్శ్వస్థానంలో, పార్శ్వము అంటే పక్కనే ఉన్నటువంటి తన స్థానం ఏదైతే ఉందో ఆ స్థానంలో వచ్చి ఉంటుంది. అతిష్టత్ కృష్ణస్య అక్లిష్టకర్మణః. క్లిష్టమైనటువంటి కర్మలన్నీ కూడా అతి సునాయాసంగా చేయగలిగినటువంటి స్వామి అక్లిష్టకర్మణః. అంటే అత్యద్భుతమైనటువంటి కర్మల్ని ఆచరించేటువంటి వాడు, లీలామానుష విగ్రహుడైనటువంటి ఆ స్వామి పక్కన సుదర్శన చక్రాయుధం వచ్చి అలా మళ్ళీ
దాని యొక్క స్థితిలో ఉంది. ఈ విధమైనటువంటి అత్యద్భుతమైనటువంటి లీలని పఠించిన, విన్న, చెప్పిన శ్రోతలకి, చెప్పిన వారికి ఎటువంటి ఫలితాలు కలుగుతాయనేటువంటిది ఫలశ్రుతిగా ఇచ్చారు. పూర్వపాఠంలో ఒక ఫలశ్రుతి చెప్పారు. ఇక్కడ పౌండ్రక వాసుదేవుడి యొక్క ఈ అధ్యాయం చదివినా కూడా ఫలశ్రుతి చెప్తున్నారు. ఏతత్ శ్రావయేన్ మర్త్యః ఉత్తమ శ్లోక విక్రమం. కాబట్టి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క విజయాలు ఏవైతే ఉన్నాయో ఆ విజయాలు, ఆ ఘట్టాలని మనం పునశ్చరణ చేసుకోవడం వల్ల సదా విజయాలు చేకూరుతాయి అని చెప్పి ఫలశ్రుతిలో వర్ణిస్తున్నారు. ఏతత్ శ్రావయేన్ మర్త్యః. మర్త్యః మానవుడు, ఏ మానవుడైతే ఈ అధ్యాయాన్ని చక్కగా నిత్యము పఠిస్తారో, వింటారో, చదువుతారో, ఉత్తమ శ్లోక విక్రమం. ఉత్తమ శ్లోకుడు ఎవరై అంటే కేవలం పరమాత్ముడు మాత్రం. శ్రీకృష్ణ ప్రభు యొక్క ఈ విక్రమ పరాక్రమాన్ని ఎవరైతే గానం చేస్తారో, సమాహితో వా శృణుయాత్ సర్వ పాపై ప్రముచ్యతే. అటువంటి వాడు విన్నా చదివినా సర్వ పాపాల నుండి విముక్తి పొందుతాడయ్యా అని చెప్పి ఫలశ్రుతిలో వర్ణించారు. ఈ విధంగా కృష్ణుడి యొక్క అత్యద్భుతమైనటువంటి గాథలన్నీ కూడా, వీర పరాక్రమాలని, యుద్ధాలని అన్ని కూడా చక్కగా మనకి ఈ ఉత్తరార్ధంలో పెట్టారు. పూర్వార్ధంలో కేవలం బాల్యలీలలు మొదలైనటువంటివన్నీ, కంస సంహారాలు, అలాగే వివాహాలు అవంత వరకు పెట్టుకుని చక్కగా ఉత్తరార్ధంలోకి వచ్చేటప్పటికి అద్భుతమైనటువంటి విజయ గాథల్ని, మనకి విజయాన్ని చేకూర్చేటువంటి, ఉత్సాహాన్ని కలిగించేటువంటి భక్తిపరమైనటువంటి గాథల్ని, అంటే దుష్ట శిక్షణ చేసేటువంటి కార్యక్రమాన్ని ఉత్తరార్ధంలో పెట్టారు. శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ. ఆ తర్వాత వచ్చే అధ్యాయంలో మనకి బలరాముడి యొక్క మరొక వీరంగం మళ్ళీ రాబోయే అధ్యాయంలో మళ్ళీ రేపు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే పౌండ్రకాదివధో నామ షట్షష్టితమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. రేపు ఈ అధ్యాయం యొక్క పారాయణ పెట్టుకుందాము. శ్లోకాలు 66వ అధ్యాయం పారాయణ అయిపోయిన తర్వాత 67వ అధ్యాయం ప్రారంభించుకుందాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. ఒకవేళ రేపు ఏదైనా కారణాల చేత ఈ పాఠం ఒకవేళ చెప్పుకోలేకపోతే కనుక నేను మీకు మెసేజ్ పెడతాను, తర్వాత